చౌతురది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. 1500 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో ఇప్పటికీ అంతు చెక్కని రహస్యాలు ఎన్నో. గత కొన్ని ఏళ్లుగా శాస్త్రవేత్తలకు సైతం అంతు చెక్కని మహానంది క్షేత్ర రహస్యాలు ఇవే. దక్షిణ భారతదేశంలో కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైన అతి పురాతన దేవాలయం మహానంది పుణ్యక్షేత్రం. దాదాపుగా 1500 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయానికి చాణక్య మహారాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి వాస్తు శిల్పాల ద్వారా స్థల పురాణం తెలుపుతుంది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు నందీశ్వర రూపంలో ఇష్టకామేశ్వరి సహిత నందీశ్వర స్వామిగా ఇక్కడ స్వామివారి భక్తులకు దర్శనమిస్తుంటారు. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా కొలిచి ఈ ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు నేటికి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అంతేకాదు ఈ క్షేత్రంలో సైన్స్ కూడా అంతుచిక్కని రహస్యం నేటికి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అందులో ముఖ్యమైనది ఈ క్షేత్రంలో పారే రుద్రగొండం కోనేరు. ఆలయం లోపల ఉన్నటువంటి రుద్రగొండం కోనేరులోని నీళ్లు ఎక్కడి నుండి వస్తాయో ఇప్పటికీ ఎంతో మంది శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని రహస్యంగానే మిగిలింది. ఆలయం వెనుక భాగంలో ఉన్నటువంటి దట్టమైన నల్లమల్ల అడవిలో నుండి నీరు ఆలయ గర్భగుడిలోని శ్రీ మహానందీశ్వర స్వామి విగ్రహం కింద భాగం నుండి ఆలయంలోని గర్భాలయం ఎదురుగా ఉన్న బ్రహ్మగుండం కోనేరులోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఆలయ ప్రాంగణంలోని చిన్న కోనేరులైన బ్రహ్మ విష్ణుగుండం కోనేరులోకి, ఆ తర్వాత మహానంది చుట్టుపక్కల గల వందల ఎకరాల పంట పొలాలకు ఈ నీరు ప్రవహించడం విశేషం. ప్రస్తుతం ఈ నీరు ఎక్కడి నుండి ప్రవహిస్తుంది అనే అంశంపై అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. ఈ కోనేరు నీళ్లలో ఉండే మరో ప్రత్యేకత ఏంటి అంటే, కొన్ని వందల దశాబ్దాల కాలం నుంచి ప్రవహిస్తున్న ఈ నీరు నేటికి అంతే స్థాయిలో ప్రవహిస్తుంది. జిల్లాలో ఎలాంటి కరువు కబలించినప్పటికీ ఈ కోనేరులోని నీటి ప్రవాహం మాత్రం ఎప్పటిలాగే ఒకే లెవెల్లో ప్రవహిస్తూ ఉంటుంది. అంతేకాదు కోనేరు నీళ్లు ఎంతో స్వచ్ఛమైన కొబ్బరి నీళ్ళలా తేటగా ఉండడం మరో విశేషం. ఈ నీటి ధారలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటికీ ఎవరికి అంతు చెక్కని మిస్టరీయే. అందుకే ఈ కోనేరులో స్నానాలు చేసి స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.